కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం ఒకటి. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కుటుంబాలతోనే సూర్య ఇప్పటివరకు జీవిస్తూ వస్తున్నాడు. ఇక పెద్ద కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన జ్యోతిక సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మరిదిని, తోటి కోడలిని సైతం సొంత బిడ్డల్లానే చూసుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ కుటుంబంలో కూడా విభేదాలు తలెత్తినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తండ్రి శివకుమార్కు, సూర్యకు మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో ఆయన తండ్రి కుటుంబం నుంచి విడిపోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక సూర్య ఒక భారతీయ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ప్రధానంగా తమిళ సినిమాల్లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా సూర్య ఎదిగారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. సూర్య ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. అతనికి వచ్చిన అవార్డులలో 3 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, 2 ఎడిషన్ అవార్డులు, సినిమా అవార్డ్, విజయ్ అవార్డున్నాయి. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా సూర్యను ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో 6 సార్లు చేర్చారు. సూర్య నంద అనే చిత్రంలో తన అద్భుత పాత్రను పోషించాడు. తర్వాత థ్రిల్లర్ కాకా కాకాతో తన మొదటి పెద్ద వాణిజ్య విజయాన్ని సాధించాడు. పితామగన్లో, ఒక కాన్మాన్ పెరజాగన్లో హ్యాచ్బ్యాక్ అవార్డు గెలుచుకున్న తర్వాత అతను 2005 బ్లాక్ బస్టర్ గజనీలో యాంటీరోగ్రేడ్ స్మృతితో బాధపడుతున్న వ్యక్తిగా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం తెలుగులో కూడా సూర్యకు మంచి పేరు తెచ్చింది. గౌతమ్ మీనన్ సెమీ ఆటోబయోగ్రాఫికల్ వరణం ఐరామ్లో తండ్రి కొడుకు ద్వంద్వ పాత్రలతో అతను స్టార్ హీరోగా ఎదిగాడు. యాక్షన్ స్టార్గా అతని స్థాయి ఆయాన్ చిత్రంలో స్మగ్లర్ పాత్రతో, సింగం, సింగం 2, సింగం 3 వరుస త్రయంలో దూకుడు పోలీసు పాత్రలతో పెరిగింది. సూర్య సైన్స్ ఫిక్షన్ చిత్రాలు 7, ఓం ఆరివు, 24లతో కూడా విజయం సాధించాయి. సూర్య తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కొడుకు. అతని తమ్ముడు కార్తీ కూడా ఒక నటుడు. అతను 2006లో సహనటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. 2008లో అతను అగరం ఫౌండేషన్ను ప్రారంభించాడు. హూ వాంట్స్ టు బి ఏ మిలియనీర్ తమిళ వెర్షన్ స్టార్ విజయ్ గేమ్ షో నీలగం వెళ్లం కోడితో టెలివిజన్ ప్రజెంటర్గా 2012 సంవత్సరం ప్రారంభమైంది. 2013లో సూర్య ప్రొడక్షన్ హౌస్ 2D ఎంటర్టైన్మెంట్ను స్థాపించింది. సూర్య తమిళనాడులోని చెన్నైలో జూలై 23, 1975న తమిళ సినీ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకు జన్మించాడు. అతను పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్, చెన్నైలోని సెయింట్ బేడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. చెన్నైలోని లయోలా కాలేజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బీకాం పొందాడు. సూర్యకు ఒక సోదరుడు కార్తీ, ఒక సోదరి బృందా ఉన్నారు. ఇకపోతే కుటుంబాన్ని వదిలి సూర్య తన భార్య బిడ్డలతో ముంబైకు మకాం మార్చనున్నాడట. అయితే ఈ వార్త ఎప్పుడో వచ్చినా ఇందులో నిజం లేదని అనుకున్నారు అందరూ. కానీ ముంబైలో సూర్య 70 కోట్లు పెట్టి ఒక లగ్జరీ హౌజ్ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా కూడా చెప్పడంతో ఈ వార్తలో నిజం ఉందని తెలుస్తోంది. ప్రముఖులు నివసించే జూహూ ఏరియాలో ఈ ఇల్లు ఉందట. పిల్లలకు పార్క్, జిమ్, గేటెడ్ కమ్యూనిటీతో దాదాపు 9,000 చదరపు అడుగుల ఇల్లును సూర్య కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో భార్య జ్యోతికతో ఆయన ఆ ఇంట్లో గృహప్రవేశం చేయనున్నారట. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబైకు వెళితే సూర్య కోలీవుడ్లో కనిపించడా, సినిమాలు చేయడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయమై సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.